మహారాష్ట్ర నాందేడ్లోని ఫైనాన్స్ కంపెనీ ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. అయితే తాము ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా డబ్బు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. బీర్వాలు చాలక గోన్ సంచిలో నోట్ల కట్టలు మూటలు కట్టడం చూసి షాక్ అయ్యారు. ఇంతకీ 3 రోజుల సోదాల్లో ఐటీ అధికారులకు ఎంత డబ్బు దొరికింది? లెట్స్ వాచ్. తక్కువగా చూపించి పన్నులు ఎగవేయడం ఫైనాన్స్ కంపెనీలకు బాగా అలవాటు. చాలా వరకు లావాదేవీలను పుస్తకాల్లో చూపించరు. ఇచ్చిన అప్పుకు రెట్టింపు రాబట్టుకున్నా తాము నష్టాల పాలైనట్టు లెక్కలు చూపించే సంస్థలు ఇంకొన్ని. మహారాష్ట్ర నాందేడ్లో ఇలాంటి ఓ ఫైనాన్స్ కంపెనీపై నిఘా పెట్టారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. దీంతో వాళ్లు చెబుతున్న దానికి వాస్తవానికి పొంతన లేదనే విషయం స్పష్టమైంది. ఇంకేముంది, రైడ్ చేయడంతో గుట్టలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి నోళ్లు వెళ్లబెట్టారు అధికారులు. పూణే, నాసిక్, నాగ్పూర్, పర్బని, ఛత్రపతి శివాజీ సంభాజీనగర్, నాందేడ్లకు చెందిన 100 మందికి పైగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వారం క్రితం 25 ప్రైవేట్ వాహనాల్లో నాందేడ్కు చేరుకున్నారు. వీరంతా కలిసి వేర్వేరు ప్రాంతాల్లోని బండారీ ఫైనాన్స్ సంస్థ ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు. అలాగే ఈ సంస్థలో భాగస్వాములైన వినయ్ భండారీ, సంజయ్ భండారీ, ఆశీష్ భండారీ, సంతోష్ భండారీ, మహావీర్ భండారీ, పదం భండారీల ఇళ్లపై ఏకకాలంలో రైడ్ చేశారు అధికారులు. అలీభాయ్ టవర్లోని భండారీ ఫైనాన్స్ లిమిటెడ్ ఆఫీసులో సోదాలు చేశారు. అలాగే కొఠారీ కాంప్లెక్స్లోని 3 ఆఫీసులు, ఆదినాథ్ అర్బన్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ శాఖలోనూ తనిఖీలు చేశారు అధికారులు. పరాస్ నగర్, మహావీర్ సొసైటీ, ఫరాందే నగర్, కబ్రానగర్లోని వ్యాపారుల ఇళ్లలో సోదాలు కొనసాగాయి. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల సోదాల్లో భారీగా నగలు పట్టుబడ్డాయి. లెక్కల్లో చూపించని సుమారు 170 కోట్ల రూపాయలు విలువ చేసే సొత్తును సీజ్ చేశారు అధికారులు. ఇందులో 14 కోట్ల రూపాయలు నగదు కాగా 8 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి. కొన్ని చోట్ల డబ్బును దాయడానికి బీరువాలు చాలక గోనె సంచుల్లో నోట్ల కట్టల్ని మూటలు కట్టారు. 3 రోజుల పాటు జరిగిన ఈ రైడ్స్ లో దొరికిన డబ్బును లెక్కపెట్టడానికి అధికారులకు 14 గంటలు పట్టింది. నాందేడ్లో ఈ తరహాలో సోదాలు జరగడం ఇదే తొలిసారి.